నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, మన ప్రభువు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ దొరుకును. చూడండి, అపోస్తలుడైన పౌలు యాకోబుకు రాస్తూ ఆయన ఇలా అంటూ ఉన్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసముతో నువ్వు సహించుకున్న బిడ్డవై ఉండి నీ యొక్క పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థతనిస్తాడు, బలమునిస్తాడు అని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేసిన ప్రార్థన అది నీకు మాత్రమే కాదు, నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తావో వారికి స్వస్థతనిచ్చును అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంతేకాదు, ఒకవేళ అతను లేవలేని పరిస్థితుల్లో పడిపోని స్థితిలో ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన లేపుతాడు. అంతేకాదు, అతడు చేసిన పాపములన్నీ కూడా క్షమించబడతాయి అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక మనము విశ్వాసముతో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుడు స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తినిస్తాడని విశ్వాసాన్ని మనము దేవుని ఎదుట కనపరచువారుగా ఉండాలి. చాలా సందర్భాల్లో పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కనపరచలేం, పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుని మీద మనం ఉంచలేం. కనుక వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. నీ విశ్వాసం ఉంచితే దేవుడు స్వస్థతనిస్తాడు అని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. చూడండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ విశ్వాసముతో యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళి ఆయన చెంగు ముట్టుకోగానే ఆమెకున్న బలహీనత అంతా కూడా విడుదల పొందుకుంది, మంచి ఆరోగ్యము స్వస్థతను పొందుకుంది. కనుక విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే, విశ్వాసముతో దేవుని దగ్గర అడిగితే, విశ్వాసముతో ఆయన మీద నమ్మకం ఉంచి నా దేవుడు నన్ను స్వస్థపరుస్తారు, బలపరుస్తారు, నాకు ఆరోగ్యమును శక్తినిస్తారు అని ఎప్పుడైతే పరిపూర్ణంగా విశ్వాసము మనం ఆయన మీద ఉంచుతామో తప్పకుండా ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి స్వస్థత పొందుకుంటాం, నూతన ఆరోగ్యము నూతన బలము సంపాదించుకుంటాం. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతున్నావా? దేవుని మీద నీవు ఆధారపడగలుగుతున్నావా? నీకున్న బలహీనతలు, నీకున్న సమస్యలు, నీకున్న శోధనలు, ఇబ్బందులు, నీకున్న కష్టములు, ఏ విధమైన శ్రమ అయినా, ఏ విధమైన బలహీనత అయినా పరిపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచితే, అయ్యా నన్ను స్వస్థపరచు, నాకు ఆరోగ్యం దయచేయ ప్రభువా, నన్ను లేవనెత్తయ్యా, నా పాపములు క్షమించు, నా అపరాధములు క్షమించు నాయనా, నీ సాక్షిగా నీ పాత్రగా నన్ను నిలబెట్టు అని అడగగలిగితే దేవుడు తప్పక నూతన ఆరోగ్యము, బలము, శక్తి, స్వస్థతను ఆయన ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కనుక మరి దినాన్న నీవు పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, పరిపూర్ణంగా దేవుని యందు నమ్మకం మనం ఉంచాలి. ఎప్పుడైతే అలా ఉంచుతామో, ఎప్పుడైతే విశ్వాసంతో మనకు సమస్యల నిమిత్తము, మనకున్న ఇబ్బందుల నిమిత్తం ప్రార్థన చేస్తామో మన దేవుడు శక్తి గల దేవుడు. ఆయన ముడతారు, స్వస్థపరుస్తారు, ఆరోగ్యమునిస్తారు, శక్తినిస్తారు. కనుక నీ ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన అయిందా? విశ్వాసంగా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆ ప్రార్థన నిన్ను నూతనమైన వ్యక్తిగా, నూతన శక్తితో నింపే బిడ్డగా ప్రార్థన నిన్ను చేస్తూ ఉంది. కనుక అటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తూ బలమైన వారుగా, దీవెనకరమైన వారుగా, ఆశీర్వాదకరమైన వారుగా ఉండాలని కోరుతూ కొద్ది మాటను బట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుల మీకు వందనాలు, మరొకసారి మీ పాస్తానికి రావడానికి ఇచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎంతటి బలహీనత నుంచి విడుదల పొందుకుంటాం. అటువంటి విశ్వాసం మాకు అనుగ్రహించమని, ఎందరైతే వాక్యం ఉన్నారో వారందరిని బలపరచమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.